सुख पाया है, बेहद का सुख पाया है। याद तुम्हारी कितनी प्यारी, शीतल सी छत्र छाया है। इस छाया में बाबा हमने बेहद का सुख पाया है, बेहद का सुख पाया है। मांग रहे थे दर दर भटके, मिलता कहीं था प्यार नहीं। मांग रहे थे दर दर भटके, मिलता कहीं था प्यार नहीं। बिन मांगे हमें सब कुछ देते, मांगने की दरकार नहीं। सब कुछ तेरा अब तो मेरा, हम पर तेरा साया है। इस छाया में बाबा हमने बेहद का सुख पाया है, बेहद का सुख पाया है। याद तुम्हारी कितनी प्यारी, शीतल सी छत्र छाया है। इस छाया में बाबा हमने बेहद का सुख पाया है, बेहद का सुख पाया जिसके सिमरन से भक्तों के भाग्य द्वार खुल जाते हैं। जिसके सिमरन से भक्तों के भाग्य द्वार खुल जाते हैं। एक झलक के दर्शन से ही मन चाहे फल पाते हैं। पास मिला के हमें बिठा के नैनन आनंद समाया है। इस छाया में बाबा हमने बेहद का सुख पाया है, बेहद का सुख पाया है। याद तुम्हारी कितनी प्यारी, शीतल सी छत्र छाया है। इस छाया में बाबा हमने बेहद का सुख पाया है, बेहद का सुख पाया है। ఓం శాంతి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి శుభాకాంక్ష అందరికీ. మరి సంక్రాంతి అంటేనే అన్ని కొత్త పంటలు వచ్చేది. కొత్త యుగాని యాద్గార్ అన్నీ కొత్తగా వస్తుంది. మరి కలియుగ వినాశం, సత్యుగ ఆరంభం అయ్యే సమయం ఇది. దానిది యాద్గార్ సంక్రాంతి చేస్తారు.
అంటే ఈరోజు 14వ తేదీ 14/1/22 సాకార్ వాణి వినండి. బాబా చెప్తారు, మీఠే బచ్చే ये तन रावण की प्रॉपर्टी है, इसे रावण को देकर अशरीरी बन घर जाना है, इसलिए इससे ममत्व निकाल दो. బాబా చెప్తారు, ఈ శరీరం రావణ ఇచ్చిన ఆస్తి, రావణ్ ప్రాపర్టీ ఇది, పాత శరీరం. దీన్ని మరి రావణ్గా ఇచ్చేసి మన అశరీరి అయిపోయి వాపస్ ఇంటికి పోవాలి. అందుకోసం ఈ శరీరం పైన కూడా మనకు మోహం ఉండకూడదు. ఆత్మాభిమాని పూర్తిగా అయిపోవాలి. మరి బాబా గుణాలు, బాబా ప్రాపర్టీనే మనం ధారణ చేసుకోవాలి. మళ్ళీ బాబా ప్రశ్న అడుగుతారు, సారీ సృష్టికు శాంతి और सुख का दान देने की విధి क्या है? మొత్తం ప్రపంచానికి శాంతి మరియు సుఖం దానం ఇచ్చేదానికి విధానం ఏమీ అని అడుగుతారు. మనం ఈ సంక్రాంతికు ముఖ్యంగా మొత్తం ప్రపంచంలో ఉండే ఆ సర్వాత్మలకు శాంతి దానం కంపల్సరీగా ఇవ్వాలి. అయితే దాని విధానం వినండి. సవేరే సవేరే ఉట్ अशरीरी होकर के बाप की याद में बैठना है, यह विश्व को शांति का दान देने की विधि, और स्वदर्शन चक्र फिराना, यह सुख का दान देने की विधि. ज्ञान और योग से ही तुम एवर हेल्दी वेल्दी बन जाते हो, सृष्टि नई हो जाती है. అంటే బాబా చెప్తారు, అమృత్ వేళ లేచి అశరీరి అయ్యి కూర్చొని శివబాబా తలంపు చేసేదే ఈ విశ్వానికి శాంతి దానం ఇచ్చే విధానం. మళ్ళీ సుఖదానం ఇచ్చే విధానం ఏమంటే స్వదర్శన చక్రాన్ని తిప్పుతూ ఉండాలి. ఈ 5 స్వరూపాలు బాబా ఏం చెప్పినారు, ఆ 5 స్వరూపాలు మనసులో అనుకొని దానిదే స్వరూప స్థితిలో ఉంటే ఈ విశ్వానికి సుఖం దానం ఇచ్చేట్టుగా అర్థం. అంటే విధానం ఇదే. మరి జ్ఞానం మరి యోగం, దీని ఆధారంలోనే మనం సదా ఆరోగ్యవాన్, సదా సంపత్తివాన్ అయిపోతాం, కొత్త సృష్టి అయిపోతుంది. సో ఇప్పుడు ఇట్లా జనవరి నుంచి అన్ని పంట కొత్తగా వస్తూ ఉంటుంది. అట్లా సత్యుగ నుంచి మొత్తం సృష్టి సతో ప్రధాన్ కొత్తగా అయిపోతుంది మన యోగ జ్ఞాన యోగ ధారణ ఆధారంలో. మరి పాట ముజే అప్ని శరణ్ మే లేలో రామ్ అట్లా అని పాట. అంటే రామకు ఆత్మ చెప్తుంది. ఆత్మ ఇక్కడ రామ అంటే పరమాత్మ, ఆత్మరామ, నన్ను నీ శరణ్లో తీసుకో అట్లా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. భక్తి మార్గాని పాట ఇది. ఓం శాంతి. ఏ భగత్ భక్తి మార్ग के गीत गाते हैं कि हे राम अपनी शरण में ले लो. अंग्रेजी में कहते हैं कि इस्लाम में ले लो. हिंदी अक्षर शरणागति है. भक्त गाते हैं क्योंकि रावण राज्य है, रावण को जलाते भी है. इससे ही सिद्ध है कि रावण राज्य है. इसका भी अर्थ कोई समझते नहीं है. रावण का विनाश करने के लिए दसरा भी करते हैं. ये भी एक निशानी है. अभी ये संगम युग है, तो इस समय ही राम की शरण में आएंगे, गाए जाते हैं, शरण में गए होंगे, राम की शरण में गए होंगे. संगम युग पर रावण का विनाश किया होगा. అంటే ఈ పాట భక్తి మార్గాని పాట. రామ అంటే ఆత్మరామ, నీ శరణ్లో మమ్మల్ని తీసుకో అని చెప్పేసి పాట పాడతారు. శరణాగతి అని అర్థం హిందీలో, తెలుగులో కూడా శరణాగతి అయ్యే దీని అర్థం. అంటే పరమాత్మకు పూర్తిగా అర్పణ అయిపోయి, సమర్పణ అయిపోయేది. పరమాత్మను మన సమర్పణ చేయించుకుంటారు. మరి భక్తు పాట పాడతారు. ఎందుకంటే ఇప్పుడు ఉండేదే రావణ్ రాజ్యం, రావణ్ని కాలుస్తారు. దీని నుంచి అర్థం ఏమంటే రావణ్దే రాజ్యం ఇప్పుడు జరుగుతూ ఉంది అని అర్థం. అయితే దీని అర్థం కూడా మనుషులకు తెలియలేదు.
రావణ్ వినాశం చేసాని కోసమే దసరా కూడా చేస్తారు. అంటే ఇది కూడా ఒక నిశాని. 10 తల ఉండే రావణ్ణి సంహారం చేసే అంటే దసరా అని అర్థం. 10 తల ఉండే రావణ్. అయితే ఇప్పుడు సంగం యుగం. ఈ సంగం యుగంలోనే వాస్తవంగా అందరూ శరణాగతి అయినారు. మరి రావణ్ వినాశమైనాడు అని అర్థం. పోయిన కల్పాని సంగం యుగంలో బాబా బిడ్డలందరూ బాబా శరణ్ తీసుకున్నారు. శరణాగతి అయి రావణ్ వినాశం అయిపోయినాడు. అంటే పోయిన కల్పం జరిగిందే ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏమంతా జరిగిందో అది మళ్ళా నాటకంలో రిపీట్ అవుతుంది. పాస్ట్ మీ జో 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 హోకర్కే గయి ఉస్కా హీ నాటక్ బనాతే హం. అంటే పోయిన కల్పంలో ఏమంతం జరిగింది, ఎవరెవరు వచ్చిపోయినారు, ఏమేమి, దాంతో నాటకం కూడా తయారు చేస్తారు మనుషులు. హిస్టరీది నాటకం ఉంటుంది. तो तुम बच्चे जानते हो हम अभी रावण की जेल से निकल राम की इस्लाम में शरण में आ गए. राम राज्य में रावण राज्य नहीं हो सकता है और रावण राज्य में राम का राज्य नहीं हो सकता है. गाया भी जाता है आधा कल्प राम राज्य आधा कल्प रावण राज्य. राम राज्य सतयुग त्रेता को कहते हैं. संगम पर जिन्होंने राम की शरण ली है वही राम राज्य में गए होंगे. అంటే రామరాజ్యం రావణ రాజ్యం రెండు ఉంది. గాయనం కూడా ఉంది. అర్ధకల్పం రామరాజ్యం, అర్ధకల్పం రావణ రాజ్యం. ఇప్పుడు మనం శివబాబా శరణ్ తీసుకున్నాం. ఎవరెవరు శివబాబా శరణ్ తీసుకున్నారు వాళ్ళే రామరాజ్యాన్ని అధికారి అవుతారు. మొదట్లో కూడా అట్లనే జరిగింది 5000 సంవత్సరం ముందు కూడా. సో రామరాజ్యం అంటే సత్యుగ్ త్రేత అని చెప్తారు. రావణ రాజ్యం అంటే ద్వాపర కలియుగం. ఈ సమయంలో సంగం యుగం. ఈ సంగం యుగంలోనే శరణాగతి అవుతాం శివబాబా. అంటే పూర్తిగా బాబా శరణ్లో వస్తాం. మళ్ళీ రామరాజ్యానికి పోదు. तुम जानते हो हम अभी राम की शरण में हैं. ఇప్పుడు మనందరం రామ శరణ్లో ఉన్నాం. ये सारी दुनिया एक टापू है. चारों तरफ पानी ही पानी, बीच में टापू. बड़े बड़े टापू में फिर छोटे छोटे टापू भी हैं. అంటే మొత్తం ఐలాండ్ అంటే 4 సైడ్ నీళ్ళు ఉంటుంది, మధ్యలో భూమి ఉంటుంది. దాని లంక అని చెప్తారు వాళ్ళు. ఆ లంక కూడా ఒక చిన్న ఐలాండ్. ఇప్పుడు మొత్తం ప్రపంచమే ఒక ఐలాండ్ లాగా ఉంది. రావణ్ది రాజ్యం జరుగుతూ ఉంది. రావణ రాజ్యంలో అందరూ ఉన్నారు. ఇప్పుడు మన అందరి బుద్ధిలో ఏముంది, ఈ మొత్తం రావణ రాజ్యం, ఈ ప్రపంచంలో మొత్తం రావణ రాజ్యం అయిపోయింది. ఎప్పటి నుంచి ఆరంభమైంది రావణ రాజ్యం? ఇది బాబా మనకు వివరంగా చెప్తారు. బాబా చెప్తారు 50-50% అంటే సత్యుగ్ త్రేత వరకు రామరాజ్యం, ద్వాపర్ కలియుగం వరకు రావణ రాజ్యం. రామరాజ్యం అంటే సుఖం ఉంటుంది. దాని బ్రహ్మాదీనంని పగలని చెప్తారు. రావణ రాజ్యం దుఃఖం అంటే బ్రహ్మాది రాత్రి అని అర్థం. అర్ధకల్పం పగలు, అర్ధకల్పం రాత్రి. సత్యుగ్ త్రేతాలు భక్తిది పేరు ఏమి ఉండదు. భక్తి నిశాని ట్రేసే ఉండదు. ఇప్పుడు మరి భక్తి జరుగుతూ ఉంది. ద్వాపర కలియుగానికి భక్తి 2 ప్రకారంగా ఉంటుంది. మొదట్లో ద్వాపర కలియుగంలో మనం అవ్యభిచారి భక్తి చేసాం స్టార్టింగ్లో. ఇప్పుడు కలియుగంలో వ్యభిచారి భక్తి అయిపోయింది. ఇప్పుడు ఏమేమి చెప్తారు, పరమాత్మ కోసం కచ్చమచ్చ అవతారంతో చెప్తారు. చాపన పూజ చేస్తారు, దాన్ని పూజ చేస్తారు, అన్నిటిన ఇదంతా భక్తి వ్యభిచారి అయిపోయింది. మనుషుల బుద్ధి ఎంత సతో ప్రధానంగా ఉండింది, అది ఇప్పుడు ఎంత తమో ప్రధాన అయిపోయింది. ఈ 4 స్టేజెస్
స్టేటస్ ఉంటుంది, స్టేజెస్ 4 స్థితి. సతో ప్రధాన స్థితి, సతో రజోతమో స్థితిలో పాస్ అయి బుద్ధిశక్తి అట్లా అయిపోయింది. ఇప్పుడు తండ్రి మనకు చెప్తారు. మనం కూడా మొదట్లో రామ్ అంటే శివబాబా అంటే 5000 సంవత్సరం ముందు కూడా శివబాబా ఒడిలో వచ్చిన, ఇప్పుడు కూడా శివబాబా ఒడిలో వచ్చేసాం మనం. ఈశ్వర్ననే మనం తండ్రి అని చెప్పేది. బాబా అంటే తండ్రి, వాళ్ళందరూ ఫాదర్ని చెప్తారు ముస్లిం క్రిస్టియన్స్ అందరం. అయితే ఫాదర్ అంటే సర్వ్యాపిని చెప్పేది రైటా? ఫాదర్ అంటే తండ్రి. తండ్రి ఎక్కడైనా సర్వ్యాపి అవుతారా? తప్పు కదా. तो कहेंगे फलाना शास्त्र में व्यास भगवान ने लिखा है. सर्व्यापी అని చెప్పి ఎక్కడ రాస్తున్నారు? ఫలానా ఏదో శాస్త్రంలో వ్యాస్ భగవాన్ రాస్తున్నారు అని చెప్తారు. बाप समझाते हैं सर्वव्यापी के ज्ञान से तुमको कुछ भी फ़ायदा ही नहीं हुआ. భగవాన్ సర్వ్యాపి అనే పాయింట్లో మనకేమీ లాభమే లేదు. సర్వ్యాపిని పరమాత్మ అని అనుకుంటే ఎక్కువగా నష్టమే అయిపోయింది. సద్గతి ఇచ్చేవాడు పరమాత్మ, వాళ్ళు సర్వ్యాపి ఎట్లా అవుతారు? సద్గతి ఇచ్చేదానికే వస్తున్నారా లేదా? సో ఈ సర్వ్యాపి ఎవరు? రావణ్ దుర్గతి చేస్తున్నాడు. అయితే భగవాన్ సర్వ్యాపి కాదు, సద్గతి ఇచ్చేదానికి వస్తారు. వాళ్ళు వేరే, దుర్గతి చేసేవాళ్ళు వేరే. సద్గతి ఇచ్చేది గాడ్ ఫాదర్ని చెప్తారు. ఇప్పుడు మనది ఇది ఈశ్వరీయ జన్మ. ఈ సమయంలో సంగం యుగాలు, మనందరం ఇప్పుడు సంగం యుగంలో ఉన్నాం. అంటే ఈశ్వర్ ఒడిలో వచ్చేసాం. ఈశ్వరీయ జన్మ మనది. ఈ సంగం యుగాని టైం పగల్ అంటే రాత్రి కాదు, అంటే ये संगम का समय दिन में व रात में नहीं गिना जाता है. ఇప్పుడు పగల్లో ఉన్నామా రాత్రి ఉన్నామా? లేదు. సంగం యుగం చీకటి పోయేసి వెలుతులు వచ్చే టైం ఇది. ఏ టైంలో ఉన్నాం? तो ఇది చాలా చిన్న యుగం ఇది. ये छोटा सा संगम, जबकि दुनिया बदलती है तो आयरन एज से बदल गोल्डन एज होंगे. रावण राज्य से बदल करके राम राज्य होता है. जिस राम राज्य के लिए तुम పురుషార్థ్ కర్ రహే హో అంటే ఇప్పుడు ఈ ఇనుము సమానం ఉండే యుగం మారిపోయి బంగారు సమాన యుగం వస్తుంది. రావణ్ రాజ్యం మారిపోయి రామరాజ్యం వస్తుంది. ఆ రామరాజ్యాని కోసమే మన అందరం ఇప్పుడు పురుషార్థం చేస్తూ ఉన్నాం. తో ఐసే ఐసే గీత్ బి కామ్ ఆతా హై. ఇప్పుడు ఏం పాట విన్నారు? భక్తి మార్గం నిషారణలో తీసుకో, అట్ల పాటలంతా కూడా ఇప్పుడు ఈ సమయంలోనే పానికి వస్తుంది. ఏ హువా జైసే శ్లోక్ ఇస్కా అర్థ కియా జాతా హై. బాబా ఈ పాటల అర్థాలని చెప్తూ ఉంటారు. ఇది శ్లోకాల్లాగా మన కోసం పాటలంతా. ఈ పాటల్లో ఎంత మంచి మంచి అర్థాలు ఉందో ఆ అర్థం బాబా మనకు క్లియర్గా చెప్తారు. రామాది శరణం తీసుకున్నాం. ఇప్పుడు రామ అంటే శివబాబా. రామ శరణం తీసుకుంటే మనకు సుఖమే సుఖం ఉంటుంది. तो एक कहानी भी है, तुम पहले सुख चाहते हो या दुख चाहते हो? बोला सुख. क्यों? क्योंकि सुख में फिर यमदूत लेने की आएगा नहीं. परंतु अर्थ भी नहीं समझते. ఏదో ఒక కథ ఉంది. ఆ కథలో మరి చెప్తారు, అడుగుతారంట భగవాన్, నీకు మొదట్లో సుఖం కావాలన్నా దుఃఖం కావాలన్నా అట్లా అని. వాడు చెప్తాడు, నాకు సుఖమే కావాలి అట్లా అని. ఎందుకు సుఖం కావాలంటే అక్కడ యమదూత రాదు అట్లా అని. దీనిదంతా అర్థం ఏమి మనుషులకి ఏం తెలుసు? బాబా మనకు చెప్తారు, సత్యుగ్ త్రేత వరకు సుఖం ఉంటుంది, అది అమర్లోకం, అక్కడ చావు అట్లా అని మాట లేదు. ద్వాపర యుగం నుంచి దుఃఖం స్టార్ట్ అవుతుంది.
ఈ సమయంలో మనందరూ బ్రాహ్మణ కులంలో ఉన్నాం. బ్రాహ్మణే దేవత అవుతారు. దేవత మరి క్షత్రియ వైశ్య శూద్ర అయిపోతారు. ఇప్పుడు మనకు చాలా బాగా ఇదంతా విషయాలు అర్థమైంది. మనకు తెలుసు మనమే ఈ వర్ణాల్లో వస్తాం. భారతవాసీలే ఈ వర్ణాల్లో వచ్చేది. వర్ణ అంటే దేవత క్షత్రియ వైశ్య శూద్ర బ్రాహ్మణ అట్లా. ఇప్పుడు మనకి ఫైనల్గా బ్రాహ్మణ అయిన మరి ఈ బ్రాహ్మణే గ్యారంటీ దేవత అవుతారు. విరాట్ రూప్ చిత్రంలో కూడా ఇది చూపించినారు. వర్ణాలని సిద్ధు చేసి చెప్పాలి. మనం 84 జన్మాల్లో ఎట్లా మనం ఈ వర్ణాల్లో వస్తాం. 84 జన్మాలు అంటే సత్యుగ నుంచి లాస్ట్ కలియుగ అంతవరకు. 84 जन्म एक ही सतयुग में नहीं लिया जा सकता है. ये वर्ण फिरता रहता है. అంటే సత్యుగంలో మాత్రమే అన్ని వర్ణాలు లేదు. సత్యుగంలో ఒక వర్ణం ఉంటుంది, మళ్ళీ త్రేతాలో ఒక వర్ణం, ద్వాపర్లో ఒక వర్ణం, ఇట్లా ఈ వర్ణాలు తిరుగుతూనే ఉంటుంది. మొత్తం 5000 సంవత్సరాల్లో ఈ 4 వర్ణాలు వచ్చేస్తాయి. 5 వర్ణాలు వచ్చేస్తాయి. డ్రామా అనుసారంగా ఈ చక్రం ఇప్పుడు పూర్తి అవుతూ ఉంది. మనది కూడా 84 జన్మ పూర్తి అవుతూ ఉంది. చక్రం తిరుగుతూనే ఉంది. అందుకే చూపించినారు దైవీ వర్ణాలు ఎన్ని జన్మాలు, క్షత్రియ వర్ణాల్లో ఇన్ని జన్మాలు, ద్వాపర్లో మరి వైశ్య వర్ణం, మరి శూద్ర వర్ణం, ఇట్లా ఒక్కొక్క వర్ణంలో కూడా ఎన్ని జన్మాలు ఉంది. అది కూడా బాబా మనకు చెప్పినారు. ఈ విషయాలంతా శాస్త్రాలు అంత క్లియర్గా ఏమీ లేదు. ఎట్లా వర్ణంలో వస్తాం మనం అట్లా అని. ఈ బ్రాహ్మణ వర్ణం ఒకే జన్మ, ఫైనల్గా 84 జన్మ. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఎవరు 84 జన్మాలు తీసుకుంటారు అట్లా. ఆత్మ మరి పరమాత్మ వేరే అయ్యి చాలా రోజులు అయింది చెప్తారు. అంటే మొదట్లో ఎవరు పరంధాం నుంచి కింద వస్తారు వాళ్ళే 84 జన్మం తీసుకున్నారు. వాళ్ళ కోసమే ఈ గాయనం ఆత్మ పరమాత్మ అలగ్రహే బహుకాల అట్లా అని దీంతో సిద్ధు చేసి మనం చెప్తాం. మొదట్లో దేవీ దేవతలు ఈ భారత్లో ఉంటారు. భారతదేశం బంగారు యుగం చెప్తారు, గోల్డెన్ ఏజ్ అని చెప్తారు. భారతదేశం గోల్డెన్ ఏజ్. ఆ సమయంలో వేరే ధర్మాలు లేదు, ఎవరు లేదు. మళ్ళీ ఈ చక్రం ఇప్పుడు తిరుగుతుంది. మనుషులే పునర్జన్మం తీసుకొని వస్తారు. ఈ చక్రం ఇప్పుడు పునర్జన్మాన్ని చక్రం. దీనిపైన కూడా మనం చెప్పేది చాలా ఈజీ. ఎట్లా ఈ చక్రంలో వస్తాం మనం. బాబా మనకు డైరెక్షన్స్ ఇస్తారు. ప్రదర్శనలో ఇట్లా చెప్పండి ఎట్లా అని. ఈ సమయంలో మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి పోయే టైంలో తండ్రి మనకు చెప్తారు ఇది ఇప్పుడు పాత ప్రపంచంగా ఉంది, ఇక్కడి నుంచి కొత్త దానికి పోవాలి అట్లా అని. इस समय जबकि हमको नई दुनिया में जाना है तो बाप कहते हैं ये है पुरानी दुनिया. इस पुरानी दुनिया पुरानी शरीर के जो भी संबंधी आदि है उनका बुद्धि से त्याग करो. ఇప్పుడు పాత ప్రపంచం, పాత సంబంధీలు, పాత శరీరం ఇదంతా బుద్ధి నుంచి త్యాగం చేయాలి. ఎందుకంటే మనం ఇప్పుడు కొత్త ప్రపంచానికి పోవాలి. बुद्धि से नई घर का आह्वान किया जाता है. బుద్ధి ద్వారా కొత్త ప్రపంచాన్ని వెల్కమ్ చేయాల్సిందిగా ఉంటుంది. అంటే ఆహ్వానం చేయాలి, అంటే దాని సంస్కారాలని ధారణ చేసుకోవాలి. పాత ప్రపంచాన్ని సంస్కారాలనే వదిలేయాలి. దీని చెప్తారు బేహద్ సన్యాస్ అట్లా అని. సహితంగా దేహాన్ని, పాత ప్రపంచం, పాత సంబంధీలు ఇదాన్ని మర్చిపోయేది అంటే బేహద్ సన్యాసం చేసేది అని అర్థం. తండ్రి చెప్తారు స్వయం ఒక ఆత్మ జ్యోతి అనుకోండి, దేహీ అభిమాని కావాలి. వాస్తవంగా మన అందరూ ముక్తిధామంలో ఉండేవాడు, శాంతిధామ నివాసులు మన అందరం.
అక్కడ ఆత్మనే ఉంటుంది. ఆ ఆత్మనే ఇప్పుడు కింద వచ్చి శరీరం తీసుకుంది. సర్వధర్మ వాళ్ళు కూడా వాపస్ ఇంటికి పోదారు. ఇప్పుడు శివబాబా వచ్చిందే దానికోసం. అన్ని ధర్మ వాళ్ళని కూడా వాపస్ ఇంటికి పిలుచుకుపోయారు. మొత్తం ప్రపంచంలో ఉండే సర్వ ఆత్మలు ముక్తిధాముకు పోదారు. ఇప్పుడు ముక్తిధామ్ దాన్ని కూడా తలంపు చేయాలి. అంటే మనుషులందరూ అనుకుంటారు ముక్తికి పోవాలి ముక్తికి పోవాలి అని. मुक्ति को तो सब याद करते हैं ना. अभी चलो अपने घर जहाँ से तुम नंगे आए थे फिर भी अशरीरी होकर जाना है. బాబా చెప్తారు ముక్తిధామ్న మీరు ఇప్పటి వరకు తలపు చేస్తూ ఉంటారు అన్నిటి నుంచి ముక్తి కావాలని. సరే ఇప్పుడు రండి అందరూ ఇంటికి పోదాం చెప్తారు. అయితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు శరీరం లేకుండా వచ్చినారు. మరి ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి పోవలే, మనం అశరీరీ అయ్యేసి పోవాలి. శరీర్ కోతో లే నహీ జా సక్తే. ఈ శరీరాన్ని తీసుకొని ఇంటికి పోయేదానికి లేదు. శరీరాన్ని ఇక్కడే వదిలేయాలి. ఆయి అశరీరీ హోకర్కే తో జానా బి అశరీరీ హై. అశరీరీగా వచ్చినాం, అశరీరీగా పోవాలి. అంటే శరీరం లేకుండా కింద వచ్చినాం మనం. ఇప్పుడు ఈ శరీరాన్ని ఇక్కడే వదిలేసి వాపస్ పోవాలి. सिर्फ कब आना है कब जाना है ये చక్ర సమझना है. అయితే మరి ఇప్పుడు ఇంత మాత్రం అర్థం చేసుకోవాలి. ఎప్పుడు మనం పైన ఉండి కింద వచ్చినాం, ఎప్పుడు కింద ఉండి పైన పోవాలి. ఈ చక్రం పోయేది వచ్చేది, వచ్చేది పోయేది. అర్థమైందా? చక్రం ఇది. बराबर सतयुग में पहले पहले देवी देवता धर्म के ही आते हैं, फिर नंबरवार आते हैं. जब मूल वतन से सब आ जाते हैं तो फिर वापस जाना शुरू होता है. మొదట్లో దేవీ దేవత ధర్మ వాళ్ళు కింద వస్తారు. తర్వాత నంబర్వార్ అందరూ కింద వస్తారు. మూల వతన్ నుంచి అందరూ వస్తారు, వస్తూ ఉంటారు లాస్ట్ వరకు. తర్వాత ఇప్పుడు వాపస్ పోయే టైం స్టార్ట్ అయిపోతుంది. అందరూ వాపస్ పోవాలి. वहाँ तो आत्मा ही जाएंगे. ये तन तो रावण की प्रॉपर्टी है, तो ये रावण को ही देकर जाना है. ये सब कुछ यहाँ ही विनाश हो जाता है. तुम अशरीरी होकर चलो. बाप कहते हैं मैं लेने आया हूँ. बाबा कितना सहज करके समझाते हैं. फिर धारण भी होनी चाहिए. అంటే బాబా చెప్తారు మీరు పైన ఉండి కింద వచ్చేటప్పుడు ఈ శరీరం ఉండదు. ఈ శరీరం రావణది ప్రాపర్టీ, ఆస్తి. రావణ్ ప్రాపర్టీ అంటే ఆస్తి. ఇది రావణగే వాపస్ ఇచ్చేసి మన ఆత్మ అయ్యే ఇంటికి పోవాలి. ఇదంతా ఇక్కడ వినాశమైపోతుంది. మన అశరీరి అయ్యేసి పోవాలి బాబా దగ్గర. బాబా చెప్తారు నేను మిమ్మల్ని అందరినీ పిలుచుకుని పోయేదానికే వచ్చినాను, ఆత్మలందరినీ. బాబా ఇంత ఈజీగా సహజంగా మనకు అన్ని విషయాలు నేర్పిస్తారు. మరి ధారణ చేసుకోవాలి కదా. फिर जाकर के औरों को भी समझाना. ధారణను చేసుకొని వేరే వాళ్ళకి కూడా అందరికీ చెప్పాలి. ఈ విషయాలంతా చాలా ముఖ్యమైన విషయాలు. ఇప్పుడు వినాశం అయిపోతుంది. అయితే దానికి ముందు మన అశరీరి అయ్యేసి వాపస్ ఇంటికి పోవాలి. ఇది చెప్పాలి, అందరికీ చెప్పాలి. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడ పోవాలి, ఎట్లా పోవాలి అనేది అందరికీ నేర్పించాలి. బాబా మళ్ళీ గ్యారంటీ చెప్తారు. ఏమీని గ్యారంటీ ఇస్తారు లే, మనం బాబాకు గ్యారంటీ है. तुम गारंटी करते हो बाबा, हम सुन करके औरों को भी सुनाएंगे. మన బాబాకు గ్యారంటీ ఇస్తాం. బాబా మేము మీ దగ్గర ఉండి అన్ని విని వేరే వాళ్ళకి కూడా చెప్తాం అట్లా అని. जिनको ये प्रैक्टिस होंगी वो सुना सकते हैं. చెప్పేదానికి కూడా ప్రాక్టీస్ కావాలి, అప్పుడే వేరే వాళ్ళకి చెప్తారు. ప్రాక్టీస్ అయిన వాళ్ళు చెప్తారు. तुम जानते हो हमको इस दुनिया को पवित्र बनाना है. योग में रह करके शांति और सुख का दान देना है. इसलिए बाबा कहते हैं रात्रि को उठ करके योग में बैठो तो सृष्टि को दान दो.
योग में बैठे तो सृष्टि को दान दो। सवेरे सवेरे अशरीरी होकर के बैठते हो तो तुम भारत को बल्कि सारी विश्व को भी योग से శాంతి का दान देते हो అంటే బాబా చెప్తారు యోగంలో ఎంతెంత మనం ఉంటామో శాంతిగా కూర్చుంటామో శాంతి మరి సుఖం ఈ ప్రపంచానికి దానం ఇవ్వాలి. మనకు తెలుసు ఇప్పుడు ప్రపంచం పవిత్రంగా కావాలి, మనం కూడా పవిత్రంగా అయిపోవాలి. రాత్రి లేచి కూర్చొని ఎప్పుడు యోగం చేస్తాము ప్రపంచానికి దానం ఇచ్చేట్టుగా. అమృత వేళ స్పెషల్గా అశరీరి అయ్యి కూర్చుంటే మన ఈ భారతదేశమే కాదు మొత్తం ప్రపంచానికి కోసం కూడా योगम द्वारा शांति दान इस्तू ఉంటాం. और फिर चक्र का ज्ञान स्मरण करने से तुम सुख का दान देते हो. మరి స్వదర్శన్ చక్ర అయ్యి చక్రధారి అయి కూర్చోండి అంటే ఈ చక్రాన్ని స్మరణ చేస్తూ ఉంటే అప్పుడు సుఖం దానం ఇచ్చినట్టుగా మనం. సో శాంతి దానం అంటే శాంతిగా కూర్చొని మొత్తం ప్రపంచానికి శాంతి యోగంలో కూర్చొని స్వదర్శన్ చక్రాన్ని తిప్పుతూ ఉంటే సుఖాన్ని దానం ఇచ్చినామని అర్థం. సుఖం కూడా కావాలి కదా. సుఖం ఎట్లా వస్తుంది? सुख होता है धन से. तो सवेरे उठ करके याद में बैठो, बाबा बस अभी आपके पास आए कि आए, अभी हमारी 84 जन्म पूरा हुआ. तो सवेरे उठ करके बाप को याद करके शांति और सुख का दान देना पड़े. అంటే ధనం కూడా ఉండాలి కదా, సుఖం అప్పుడే ఉంటుంది. సో సుఖం ధనంతో అవుతుందంటే స్వదర్శన్ చక్రధారి కావాలి. అమృత వేళ లేచి కూర్చొని బాబా తలంపు చేయాలి, చెప్పాలి బాబా బాబా బస్ ఇప్పుడు మాది 84 జన్మం పూర్తి అయిపోయింది, మీ దగ్గర వచ్చేస్తున్నాం అట్లా అని చెప్పాలి. అమృత వేళ కూర్చొని దాన్ని తలంపు చేస్తే శాంతి మరి సుఖం దానం ఇచ్చినట్టుగా. योग और ज्ञान से हेल्थ और वेल्थ मिले. ఈ యోగం మరి జ్ఞానం ఆధారంలో మనకు ఆరోగ్యం మరి సంపత్తి రెండు దొరుకుతుంది. जबकि हम एवर हेल्दी होते हैं तो सृष्टि नहीं होती है. మన ఆరోగ్యం సంపన్నంగా ఉంటే ఈ మొత్తం సృష్టి కొత్తగా ఉంటుంది. కొత్త సృష్టిలోనే ఆరోగ్యం సంపన్నంగా ఉంటుంది. सतयुग त्रेता में हेल्दी वेल्दी होते, కలియుగ్ మే అన్హెల్దీ అన్వెల్దీ. అంటే సత్యుగ్ త్రేత వరకు ఆరోగ్యం సంపన్న మరి సంపత్తిను సంపన్నంగా ఉంటుంది. కలియుగాలో అనారోగ్యం మరి పేదవాళ్ళు అయిపోతారు. अभी हम हेल्दी और वेल्दी बन रहे, फिर आधा कल्प हमारी ये राज्य चलता है. ఇప్పుడు యోగ శక్తి ద్వారా ఈ చక్రాని శక్తి ద్వారా హెల్దీ వెల్దీ అవుతారు, ఆరోగ్యం మరి సంపత్తి. అర్ధకల్పం మనదే రాజ్యం ఉంటుంది. बुद्धि में जब ये ज्ञान हो तभी खुशी भी रह सकती है. बल ये भी लिख दो कि 2500 वर्ष के लिए एवर हेल्दी एवर वेल्दी बनना है तो आओ इस ईश्वरीय नेचर क्यूर सेंटर में. అంటే బయట ఇది కూడా రాసి పెట్టాలి. 2500 సంవత్సరాలు మీకు ఆరోగ్యం కావాలి, సంపత్తిను కావాలంటే రండి, ఇది ఈశ్వరీయ నేచర్ క్యూర్ సెంటర్, ఇక్కడ వచ్చి అని తెలుసుకోండి అని చెప్పాలి. परंतु ये लिखेंगे भी वह जिसमें ज्ञान हो. ऐसे थोड़ी सेंटर हम खोलते हैं, సర్వీస్ ఆకర్కే కారు. అంటే ఎవరికి ఇదంతా బాగా అర్థమయ్యి తెలిసి ఉంటుందో వేరే వాళ్ళకి చెప్పేదానికి వాళ్ళే ఇది రాసి పెట్టవచ్చు. ఇట్లా కాదు సెంటర్ మేము ఓపెన్ చేస్తాం మీరు వచ్చి చెప్పండి కాదు. ఎవరు సెంటర్ ఓపెన్ చేస్తారో వాళ్ళు అన్నీ తెలుసుకుని కూడా ఓపెన్ చేయాలి. టీచర్ బాగా అన్నీ తెలిసి పెట్టుకోవాలన్నా లేదా? ఆ సెంటర్లో ఉండే టీచర్ ప్రతి ఒక్కరికి ఆ సర్వీస్ చేసే విధానం తెలిసి ఉండాలి. जो खोलते हैं उसको खुद सर्विस करनी चाहिए. ఎవరు సెంటర్ ఓపెన్ చేస్తారో వాళ్ళు స్వయం సర్వీస్ కూడా చేయాలి. झगड़ा सारा पवित्रता पर ही चलता है.
विष न मिलने से అత్యాచార होता है జగడాలంతా దేంట్లో అవుతుంది, పవిత్రత కోసమే అయ్యేది. ఇప్పుడు వికారం ఇలేదంటే వాళ్ళు ఎంత అత్యాచారం చేస్తారు. మనుషులు వికారీగా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిందే. ఇప్పుడు బాబా చెప్తారు ఇది సంగం యుగం, మనం ఉండేది ఇప్పుడు సంగం యుగం. तो बुद्धि में सुखधाम और शांतिधाम को याद करना चाहिए. दुखधाम है तभी तो सुखधाम को याद करते हैं. ఇప్పుడు చాలా దుఃఖంగా ఉండే దానివల్ల అందరూ సుఖధాం పోవాలని అనుకుంటారు. అందుకే బాబాను చెప్తారు మీ బుద్ధిలో సదా సుఖధాం శాంతిధాం తలంపు ఉండాలి, దుఃఖధాంని మర్చిపోవాలి. तो गाते हैं दुख में सिमरन सब करे सुख में करे न कोई. పాట కూడా ఉంది కదా, దుఃఖంలో అందరూ స్మరణ చేస్తారు పరమాత్మని, సుఖంగా ఉండేటప్పుడు ఎవరు స్మరణ చేయరు. ఇప్పుడు ఉండేదే పతిత ప్రపంచం, అందరూ దుఃఖంగా ఉండే దానివల్ల పరమాత్మని స్మరణ చేస్తూ ఉంటారు. లా कहता है कलयुग के अंत में सबको पतित होना ही है. जब तक संगम आए और राम राज्य की स्थापना हो तो फिर రావణ రాజ్య का వినాశ हो जाएंगे. అంటే లా ఏం చెప్తుందంటే కలియుగ అంతు సమయం వరకు అందరూ పతిత అయిపోవాలి. ఎప్పటి వరకు సంగం యుగం రాలేదు, ఎప్పటి వరకు రామరాజ్యం స్థాపన కాలేదు, అప్పటి వరకు ఈ అందరూ దుఃఖంగా ఉంటారు. ఇప్పుడు స్థాపన అవుతూ ఉందంటే రామరాజ్యం మరి రావణ రాజ్యం వినాశం అయిపోతుంది. ఇప్పుడు వినాశానికి కోసరం అన్నీ తయారవుతూ ఉంది. అందరూ బాంబ్స్ అది ఇది తయారు చేసి పెట్టుకున్నారు వినాశానికి కోసమే. అన్ని దేశం వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు రావణ రాజ్యాన్ని సమాప్తి చేసాని కోసం. రావణ రాజ్య కళా సోనా హీ హై, వినాశం అయ్యే తీరాలి ఈ రావణ राज्य. बाकी ये गुड़ियों का खेल करते हैं, कितने गुड़े गुड़ियाँ बनाते हैं, इसलिए इसको अंधश्रद्धा भी कहा जाता है. అయితే బాకీ ఈ బొమ్మలు పెట్టుకుని ఆట ఆడతారు, ఎన్ని ప్రకారమైన విగ్రహాలు చేస్తారు, శక్తుల విగ్రహాలను చేస్తారు. మరి కుమారస్వామి అంటే అది కుమారస్వామి కృష్ణాది దాంది దేంది చేస్తారు. అన్నీ అంధశ్రద్ధతో చేస్తూ ఉన్నారు, అన్నీ అంధవిశ్వాసం, దాంట్లో ఏముంది. तो जितने भारत में चित्र बनाते हैं उतना और कहाँ भी नहीं बनाते. ఎంతెంత ఈ భారతదేశంలో ఈ దేవీ దేవతలు చిత్రాన్ని తయారు చేస్తారు, ఎన్ని విగ్రహాలు తయారు చేస్తారు, అంత వేరే దేశాలు ఏమి ఇంత లేదు. భారత్లోనే అనేక ప్రకారమైన चित्रालु देवी देवतलदी चित्रालु गाया भी जाता है. ब्रह्मा का दिन और ब्रह्मा का रात, दिन को फिर लंबा क्यों कर दिया, ये तो समझने की बातें. पहले अव्यभिचारी भक्ति होती है, फिर व्यभिचारी भक्ति होती है. पहले 16 कला, फिर 14, फिर नीचे उतरते हैं. बाबा చెప్తారు శాస్త్రంలో బ్రహ్మ రాత్రి పగలు ఉంది, సత్యుగానికి ఎంత పొడుగ్గా సమయం చూపిస్తారు. ఇదని అర్థం చేసుకునే మాట. పగలన ఎక్కువ చూపిస్తారు, రాత్రి తక్కువ. మొదట్లో అవ్యభిచారి భక్తి ఉండింది మన భారత్లో, తర్వాత భక్తి వ్యభిచారి అయిపోయింది. సత్యుగంలో ఏమో 16 కళ, త్రేతాలో 14 కళ, ఇట్లా కింద చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో కళనే లేదు లాస్ట్లో. तो इस समय तो तमो प्रधान दुनिया है, तमो कलयुग से शुरू होता है और अंत में तमो प्रधान कहेंगे. ఈ సమయంలో తమో ప్రధాన ప్రపంచం. కలియుగ ఆరంభంలో తమోగా ఉండింది, ఇప్పుడు అంత సమయంలో తమో ప్రధాన అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రపంచం జర్జరీభూత అవస్థలో ఉంది, అంటే కింద పడిపోయే అవస్థలో ఉంది, పూర్తిగా వెళ్ళిపోతుంది. పాత సామాన్ ఎట్లా నిప్పు అంటుకునేస్తుంది, ఇది పాతదంతా ఫుల్గా నిప్పు అంటుకునేస్తుంది ఈ ప్రపంచాలు.
तो जैसे बट का जंगल होता है तो उसको आपे ही आग लग जाती है, अभी भी आग लगनी है, इनको भी आग लगनी है. బాగా చెప్తారు. ఎట్లా ఎండిపోయిన అడవి నిప్పు అంటుకుంటుంది, ఒకటి ఒకటి రాసుకుని నిప్పు అంటుకుంటుందా లేదు, అట్లా మొత్తం ప్రపంచం అడవి కాలిపోతుంది. थोड़ा भी कुछ आपस में हुआ तो आग सुलझ जाएगा. కొంచెం ఏమైనా పరస్పరంగా జగడాలు వచ్చేసిందంటే చాలు మొత్తం నిప్పు అంటుకునేస్తుంది. రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు ఎప్పుడు వార్ స్టార్ట్ చేస్తామని ఉన్నారు. तो घर में कोई छोटी बात पर झगड़ा हो जाता है, आपस में दोस्ती होते हैं, थोड़ी सी बात में दुश्मनी हो जाती है, जो एक दो का गला काटने में भी काट भी लेते. एक दो का गला काटने में लग पड़ते. क्रोध भी कम नहीं है. एक दो को मारने के लिए देखो कितना तैयारी कर रहे हैं. ये है ड्रामा. బాగా చెప్తారు. ఒకరింట్లో పరస్పరంగా కొంచెం ఏదైనా చిన్న చిన్న మాటలు జగడాలు అయిపోతుంది. ఇద్దరు ఫ్రెండ్స్ బాగానే ఉంటారు, కానీ ఏదో ఒక చిన్న మాటలు శత్రువు అయిపోతారు. ఎంత పెద్ద శత్రువు అయిపోతారంటే వాళ్ళ గొంతు కూడా కట్ చేసేస్తారు, అంత పెద్ద శత్రువు అయిపోతారు. కోపం కూడా ఏమీ తక్కువ లేదు. కోపం వచ్చి ఎంత కొట్టేది చంపేది అన్నీ తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వేరే దేశం వాళ్ళకు మన దేశం పైన ఎంత కోపం, పరస్పరంగా ఒక దేశం ఇంకొక దేశం పైన చాలా కోపంలో ఉన్నారు, అంటే తయారు చేస్తున్నారు వినాశాన్ని. ఇది కూడా డ్రామా. क्रिश्चियन लोग है, दोनों बड़े आपस में मिल जाए तो सब कुछ कर सकते. पोप भी क्रिश्चियन का हेड है, उनका मान बहुत रखते हैं, परंतु मानते उनकी भी नहीं है. అంటే ఇప్పుడు రష్యా అమెరికా ఇద్దరు క్రిస్టియన్సే అనుకుంటే ఇద్దరు చేరి ఎంత ఏమైనా పని బాగా చేయొచ్చు. క్రిస్టియన్స్కు హెడ్ పోపుకు వాస్తవంగా చూస్తే ఎంత గౌరవం ఉండాలి. అయితే ఇప్పుడు పోపు మాట కూడా ఎవరు వినేట్టుగా లేదు, అంత పరస్పర జగడాలు. यहाँ भी जो बच्चे बाप की मानते नहीं तो वो विनाशी पद पाते हैं. బాబా చెప్తారు. ఇక్కడ కూడా బాబా బిడ్డలు ఎవరు బాబాని ఒప్పుకోలేదు, బాబాకు మర్యాద ఇవ్వలేదు, గౌరవం ఇవ్వలేదు, వాళ్ళకు వినాశి పదవి. श्रीमत पर चलना चाहिए. श्रीमत भगवत गीता है और कोई शास्त्र में श्रीमत नहीं. శ్రీమత అనుసారంగా నడుచుకోవాలి కదా. శ్రీమతం భగవద్గీత. వేరే ఏ శాస్త్రాల్లో కూడా శ్రీమత అని మాటనే లేదు. श्री माना श्रेष्ठ ते श्रेष्ठ, जो कब पुनर्जन्म में नहीं आता है. शिव बाबा श्री श्रेष्ठ ते श्रेष्ठ, श्रेष्ठादि श्रेष्ठ भगवान शिव बाबा पुनर्जन्मला रार. వాళ్ళదే గీత మహావాక్యం. श्रीमत अन्ना अर्थम. मनुष्य तो पुनर्जन्म में आते. विद्वानों ने तो जन्म मरण से रहित की गाई हुई गीता में पूरे 84 जन्म लेने वाले का नाम डाल दिया. ఈ విద్వాన్ పండితులు ఏం చేస్తున్నారు? వాస్తవంగా శివ బాబా జన్మ మరణ రహిత వాళ్ళు గీత చెప్పినారు. దానికి బదులుగా ఫుల్గా జన్మ మరణంలో వచ్చిన వాళ్ళు, 84 జన్మ మరణంలో వచ్చిన వాళ్ళు పేరు పెట్టేశారు. శ్రీకృష్ణ పేరు వేసినారు గీతలు. గీత వాస్తవంగా శివ బాబా చెప్పినారు ఎవరు జన్మ మరణ రహిత. దానికి బదులుగా ఫుల్గా జన్మ మరణ చక్రంలో వచ్చిన వాళ్ళ పేరు వేసి పెట్టేశారు. वास्तव में परम पिता परमात्मा ही ज्ञान का सागर
పవిత్రతా కా సాగర్ పతిత్ పావన్ గాయా హువా హై. వాస్తవంగా చూస్తే శివబాబా ఒక్కరే జ్ఞాన సాగర్, పవిత్రతా సాగర్, పతిత్ పావన్. వేరే ఎవరికి ఈ టైటిల్స్ లేదు. वही वरदान देते हैं बच्चों को. शिव बाबा ने बिड्डल को वरदान इस्तार, उसके बदले कृष्ण का नाम डाल दिया है. అయితే శివ బాబాకు బదులుగా కృష్ణ పేరు వేసి పెట్టేశారు. కృష్ణ ఏమి వరదాత కాదు, ज्ञान सागर కాదు. पहले पहले शिव जयंती फिर होती है कृष्ण जयंती. వాస్తవంగా చూస్తే మొదట్లో శివ జయంతి అవుతుంది. అంటే శివబాబా వచ్చిన తర్వాతనే ఆ జ్ఞానం విని కృష్ణ జన్మం తీసుకుంటాడు. తర్వాత కృష్ణ జయంతి అవుతుంది. శివబాబా ఆతే హే నయి దునియా స్థాపన కర్తే. శివబాబా వచ్చి కొత్త ప్రపంచం స్థాపన చేస్తారు. అంటే శివ జయంతి అవుతుంది మొదట్లో. కొత్త ప్రపంచం స్థాపన అయిన తర్వాత కృష్ణ జయంతి చేస్తారు. అర్థమైందా? पहले बाप का जन्म फिर बच्चे का जन्म. ఫస్ట్ తండ్రి జన్మం తీసుకుంటారు, ఇక్కడ భారత్లో అవతరణ అవుతారు. తర్వాత బిడ్డ కృష్ణ జన్మం తీసుకుంటారు. बाप के जन्म से ही कृष्ण जन्म निकलता, बच्चे का जन्म होता है. वो भी एक तो नहीं होंगे ना. देवी संप्रदाय कहा जाता है. ఒక్క కృష్ణ మాత్రమే కాదు జన్మం తీసుకునేది. కృష్ణ వెంట ఎంతమంది దేవీ దేవతలు, దేవతా సంప్రదాయం వాళ్ళందరూ జన్మం తీసుకుంటారు. తో కితనా భూల్ కర్ దియా. మనుషులు ఎంత తప్పు చేసినారు. తండ్రి రాగండ బిడ్డ ఎట్లా జన్మం తీసుకుంటారు, బిడ్డ పేరు వేసి పెట్టేస్తారు గీతలో. చాలా పెద్ద తప్పు. తో కోయి ఏక్ భీ ఇస్ బాత్ కో సమజ్ జాయే తో ఉన్కే సబ్ జిజ్ఞాసు టూట్ పడతే. ఒక్క సన్యాసి, ఒక విద్వాన్లే, ఒక పండిత్ ఈ పాయింట్ని అర్థం చేసుకుంటే వాళ్ళ శిష్యులు అందరూ వెళ్ళిపోతారు. అంటే వాళ్ళ శిష్యులకు రాంగ్ ఐడియా ఇచ్చినారు మొదట్లో ఉండి. ఇప్పుడు రైట్ చేసానికి పోతే వాళ్ళందరూ అగేన్స్ట్గా విరుద్ధంగా అయిపోతారు. తో సబ్కా ముహ్ పీలా హో జాయేగా. కితనీ బడీ భూల్ హై. తభీ బాప్కు ఆనా పడతా. ఇది చాలా పెద్ద తప్పు చేసినారు. అందుకే పరమాత్మ వచ్చి ఈ తప్పుని కరెక్షన్ చేస్తారు. కిస్కో సంజాని దేని మేబీ టైం చాయ్. అయితే వేరే వాళ్ళకు ఈ విషయాలంతా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి వివరంగా వాళ్ళ బుద్ధిలో అర్థం చేయించేదానికి కొంచెం టైం పడుతుంది. पहले तो ये निश्चय कराओ कि परमपिता परमात्मा से आपका क्या संबंध है. మొదటి మాట ఇది నిశ్చయం చేయించాలి. పరంపిత పరమాత్మతో మీకు ఏ సంబంధం ఉంది అట్లా. తभी ही समझेंगे कि बाप నిశ్చయం చేయాలి. అప్పుడే తండ్రిని ఒక అనుభవం ఉంటుంది. भगवान के पद पर तो रखो ना. భగవాన్ పదవిలో పెట్టాలి కదా. మనుషులు భగవాన్ పదవిని ఎట్లా చేసి పెట్టేశారు, రాయిలో మట్టిలో అని. తో సబ్ ఏక్ జైసే కైసే హో సక్తే హం. నువ్వు భగవాన్, నేను భగవాన్ అంటే అందరూ భగవాన్ లాగా ఎట్లా ఉండదు. భగవాన్ పదవి ఎంత శ్రేష్టం. భగవాన్ని ఆ రీతిలో చూడాలి. మరి చెప్తారు అన్నీ భగవాన్ లీల అని చెప్పేస్తారు. వండర్ఫుల్. మనుషులు భగవాన్కు మనిషికు తేడానే తెలియలేదు. తప్పు చేసే వాళ్ళందరూ భగవాన్ ఎట్లా అవుతారు. తో ఏక్ రూప్ చోటు దూసరా లేతా అని చెప్తారు మనుషులు. భగవాన్ ఒక రూపం వదిలేసి ఇంకొక రూపం తీసుకుంటారు. లేకిన్ పరమాత్మ కోయి పునర్జన్మ తోడి లేతా. భగవాన్ ఏమి పునర్జన్మ తీసుకుంటారని లేదు. तो बाप दादा ही दोनों ही कंबाइंड है और बच्चों को समझा रहे हैं. ఇప్పుడు స్వయం భగవాన్ ఈ బ్రహ్మ ద్వారా మనకు నేర్పిస్తారు అన్ని విషయాలు. ఇద్దరు చేరి ఉన్నారు దీంట్లో కంబైండ్గా. బాప్ దాదా का अर्थ भी किसकी बुद्धि में नहीं आता है. బాప్ దాదా అంటే భగవాన్ మరి ఆత్మ దాదా ఇద్దరు ఒకే శరీరంలో ఉండి చెప్తారు.
చాలామంది బిడ్డలకు కూడా ఈ విషయాలు అర్థం కాలేదు. బాప్దాదా అంటే ఏమి అట్లా చెప్తారు. త్వమే మాతా పిత బంధు సఖ చెప్తారా లేదా? నువ్వే తల్లి తండ్రి బంధు సఖ అంటే భగవాన్ ఈ శరీరంలో అవతరణ అయ్యేది, మనకు జన్మ కూడా ఇస్తారు బ్రాహ్మణుగా. తల్లి తండ్రి బంధు సఖ అయినారు. మళ్ళీ మనుషులు గాడ్ ఫాదర్ని పిలుస్తారు. అంటే మదర్ కూడా మరి కావాలి కదా. మనుషులకు అర్థమే తెలియదు ఎట్లా మదర్ అవుతారు, ఎట్లా ఫాదర్ అయినారు, ఎట్లా మదర్ అయినారు. తల్లి తండ్రి ఈ సంబంధంలో ఎట్లా పరమాత్మ మనకు అయినారు అది మనుషులకు తెలియలేదు. बच्चों को समझाए तो शरण कब ली जाती, बच्चों को समझाया तो शरण कब ली जाती है. जब रावण राज्य खत्म होता है तभी राम आते हैं. राम की शरण लेने से ही सद्गति मिलती है. బిడ్డలకు బాబా చెప్తారు ఎప్పుడు శరణాగతి అయ్యేది ఎట్లా అని. అంటే ఈ రావణ్ రాజ్యం వినాశ అయ్యే టైంలో నిరాకార్ పరమాత్మ రామ వస్తారు. ఆ సమయంలోనే మనం శివబాబా శరణ్ తీసుకుంటాం. మనకు సద్గతి కోసం సద్గతి ఇస్తారు. రావణ్ రాజ్యం వినాశం అయ్యే సమయంలో రామరాజ్య స్థాపన అయ్యే టైంలో భగవాన్ వచ్చి మనకు సద్గతి ఇస్తారు. అప్పుడే మనం శరణ్ తీసుకుంటాం బాబా. तो कहते हैं राम राज्य उसको सूर्यवंशी राज्य का पता नहीं. మనుషులందరూ రామరాజ్యం కావాలని చెప్తారు. అయితే సూర్యవంశీ రాజ్యం ఏమి అది మనుషులకు తెలియలేదు. कहते हैं राम राज्य नई दुनिया नया भारत सो तो अभी बन रहा है बनना है ज़रूर. ఇప్పుడు అదే రామరాజ్యం అంటే సూర్యవంశీ రాజ్యం సత్యుగం స్థాపన అవుతుంది ఈ భారత్లో. పరమాత్మ అవతరణ అవి చేస్తూ ఉన్నారు. గ్యారంటీ అయిపోతుంది రామరాజ్యం. డ్రామాకు తో చల్నా హే జరూర్. ఈ డ్రామా దాని ప్రకారం పోవాలి కదా. సో ఈ కలియుగం వినాశం అయ్యేది డ్రామా అనుసారంగా, సత్యుగం వచ్చేది డ్రామా అనుసారంగా. ఎవరు లేస్తారో ఎవరు లేయలేదో డ్రామా అనుసారంగా సత్యుగం మాత్రం వచ్చేస్తుంది. అందరూ వాపస్ ఇంటికి పోవాల్సింది. तो ये पढ़ाई है मनुष्य से देवता बनने की. मनुष्य किसको देवता बना नहीं सकते हैं. బాబా వచ్చి చదివిస్తున్నారు మనిషి నుంచి దేవతాగా చేశాను. అయితే మనుషులు ఎవరు అంటే మనుషులు ఎవరు మనిషిని దేవతాగా తయారు చేశానికి లేదు. తండ్రి వచ్చి మనుషులను దేవతాగా తయారు చేస్తారు. ఏంటంటే బాబాని స్వర్గస్థాపన చేస్తారు. స్వయం భగవాన్ స్వర్గస్థాపక. అందువే భగవానే మనుషులను దేవతాగా చేస్తారు. దానికోసం ఇప్పుడు మనందరూ బ్రాహ్మణ్ని లాయక్ చేస్తూ ఉన్నారు. అయితే బ్రాహ్మణది మాల తయారు కాదు. మాల వైజయంతి మాల అని చెప్తారు. విష్ణుది అంటే మనం దేవతలు నంబర్ 1 పైన ఉండి కింద వస్తాం, రాజ్యం చేస్తాం. అందువల్ల మా బ్రాహ్మణది మాల లేదు, దేవతలది అవుతుంది. ఇది బ్రాహ్మణది ఫ్యామిలీ. ఇప్పుడు మనం ఉండేది ఈశ్వరీయ ఘరానా అంటే ఫ్యామిలీలో ఉన్నాం. ఈ తర్వాత మనం కొత్తగా సత్యుగానికి పోయేదానికి రెడీ చేసుకుంటాం. ఇది కొత్తగా ఆరంభం అవుతుంది. మరి మొదట్లో ఈ రావణ్ రాజ్ ఆసురీ సంప్రదాయంలో ఉంటే మనం ఈ సమయంలో అందరూ ఈశ్వరీయ సంప్రదాయంలో మారిపోయినారు, కొత్తగా అయినారు. రావణ్ని అసురుని చెప్తారు. ఆసురీ సంప్రదాయం మొదట్లో ఉండేది. అప్పుడు ఆ పేరు అంతా ఉంది చూడండి, ఆసురుల పేరు కాంస్ జరాసంధి. ఈ పేరు అంతా సిద్ధ అవుతుంది అసురు సంప్రదాయం. అసురులాగా నడుచుకుంటారు మనుషులు. జన్మాంతరం మనకు ఈ సాకార శరీరం దొరికింది. అయితే ఇప్పుడు మనం సత్యుగంలో సాకార శరీరం, దేవతా శరీరం దొరుకుతుంది మనకు. సత్యుగం నుంచి త్రేత అంతవరకు దేవతలాగా ఉంటాం మనం. అయితే ఇప్పుడు ఈ సమయంలో
మన అందరూ ఆత్మలు నిరాకార తండ్రి దగ్గర ఉండి ఆస్తి తీసుకుంటున్నాం. అందువల్ల అశరీరీయ భావ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. अच्छा मीठे मीठे सिखले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. धारणा कोसर मुख्य सार देह सहित पुरानी दुनिया के संबंध आदि सब भूल स्वयं को देही समझना है. बुद्धि से नई घर का आह्वान करना है. బాగా చెప్తారు, దేహ సహితంగా ఈ పాత ప్రపంచానికి సంబంధులు అంతా మర్చిపోయేసి స్వయం ఒక ఆత్మని అనుకోవాలి. దేహీ అభిమాని కావాలి. బుద్ధి ద్వారా కొత్త ఇల్లుని ఆహ్వానం చేయాలి. అంటే సత్యుగాని మనం బుద్ధి ద్వారానే తయారు చేసుకొని దానికి లాయికై దాన్ని వెల్కమ్ చేయాలి. మళ్ళా ये सेकंड पॉइंट, सवेरे सवेरे उठ सारी दुनिया को शांति और सुख का दान देना है. అమృత వేళ లేచి మొత్తం ప్రపంచానికి శాంతి మరియు సుఖాన్ని దానం ఇవ్వాలి. అంటే యోగం చేయాలి. స్వదర్శన చక్రధారి కావాలి. वरदान, आकारी और निराकारी स्थिति के अभ्यास द्वारा हलचल में भी अचल रहने वाले बाप समान भव. అంటే ఆకారి మరియు నిరాకారి స్థితి ద్వారా దీని అభ్యాసం ద్వారా ఇప్పుడు ఉండే హల్చల్ ప్రపంచం అట్లా ఉండే ప్రపంచంలో కూడా మన స్థితి స్థిరంగా అచల్గా ఉండాలి. बाप समान भाव. जैसे साकार में रहना नेचुरल हो गया है, ऐसे ही मैं आकारी फरिश्ता हूँ और निराकारी श्रेष्ठ आत्मा हूँ. ये दोनों स्मृतियाँ नेचुरल हो, क्योंकि शिव बाबा है निराकार और ब्रह्मा है आकार. अगर दोनों से प्यार है तो समान बनो. బాబా చెప్తారు, ఏ విధంగా మనకు ఈ సాకార్లో ఉండేది న్యాచురల్ అయిపోయింది. స్వాభావికంగానే ఈ సాకార శరీరధారి అనుకుంటాం. అయితే వాస్తవంగా నేను ఆత్మ నిరాకార్, నేను ఆత్మ ఆకారి పరిష్ట మరి నిరాకారి స్వరూపు. ఈ రెండు చాలా శ్రేష్ఠ. నిరాకార స్మృతిలో శ్రేష్ఠ ఆత్మ అని అనుకోవాలి, ఆకారిలో పరిష్ట అని అనుకోవాలి. ఈ రెండు స్మృతిని న్యాచురల్గా చేసుకోవాలి. ఏంటంటే శివబాబా నిరాకార్, మనం కూడా నిరాకారి అవస్థని ప్రాక్టీస్ చేయాలి. బ్రహ్మ బాబా ఆకారి, మనం కూడా ఫరిష్ట స్వరూపున ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ శివబాబా దగ్గర బ్రహ్మ బాబా దగ్గర సత్యమైన ప్రీతి ఉంది అంటే వాళ్ళ సమానం ఇదంతా అభ్యాసం చేస్తూ ఉండాలి. ప్రీతి ఉందంటే అభ్యాసం చేయాలన్నా లేదు. साकार में रहते अभ्यास करो. अभी अभी आकारी अभी अभी निराकार. ఈ సాకార్లో ఉండి కూడా అభ్యాసం చేయండి. ఇప్పుడు ఆకారి పరిష్ఠా స్వరూప్, ఇప్పుడు నిరాకార స్వరూపులా వెళ్ళిపోండి. ये अभ्यास ही हलचल में अचल बना देती है. ఈ అభ్యాసమే మన స్థిరంగా చేస్తుంది ఈ పరిస్థితుల్లో. స్లోగన్, दिव्य गुणों की प्राप्ति होना ही सबसे श्रेष्ठ प्रभु प्रसाद है. మనకు దైవీ గుణాలు ప్రాప్తి అవుతూ ఉండేది అన్నిటికంటే శ్రేష్టమైన ప్రభు ప్రసాదం ఇది. మరి లౌలీన స్థితిని అనుభవం చేసాని కోసం ప్రాక్టీస్ చేయండి. जो प्यारा होता है उसे याद किया नहीं जाता है, उसकी याद स्वतः ही आती है. మనకి ఎవరు చాలా ప్రియము ఆ ప్రియంగా ఉండే వాళ్ళని తలంపు చేసేది అవసరం లేదు. వాళ్ళ తలంపు ఆటోమేటికలీ వస్తూ ఉంటుంది, స్వతహానే వస్తుంది. బాబా పైన సత్యంగా ప్రీతి ఉంటే న్యాచురల్గా బాబా తలంపు వస్తానే ఉండాలి. సిర్ఫ్ ప్యార్ దిల్ కా హో, సచ్చా ఔర్ నిస్వార్థ హో. అయితే ఈ ప్రీతి మనస్ఫూర్తిగా ఉండాలి, సత్యంగా ఉండాలి, నిస్వార్థంగా ఉండాలి. బాబా పైన ఉండే ప్రీతి. जब कहते हो मेरा बाबा
प्यारा बाबा, तो प्यारे को कभी भूल नहीं सकते हैं. చెప్తారు కదా, నా బాబా మీరు, ప్రియమైన బాబా అని చెప్తారు. నా బాబా అంటే, ప్రియమైన బాబా అంటే మర్చిపోకూడదు కదా. ఎందుకు మర్చిపోతారు? నిస్వార్థంగా ఉండాలి ప్రీతి. और निस्वार्थ प्यार सिवाय बाप के किसी आत्मा से मिल नहीं सकती है. మనకు బాబా ప్రీతి ఇస్తారు, నిస్వార్థ ప్రీతి ఇస్తారు బాబా మనకు. వేరే ఏ ఆత్మ దగ్గర ఉండి కూడా మనకు నిస్వార్థ ప్రీతి దొరకదు. వాళ్ళకి ఏదో స్వార్థం ఉండి మన పైన ప్రీతి వస్తుంది. इसलिए कभी भी मतलब से याद नहीं करो. శివబాబాని కూడా మనకు కావలసినప్పుడు తలంపు చేసేది, వద్దునప్పుడు వేరే తలంపు చేసి అట్లా ఉండకూడదు. నిస్వార్థంగా బాబా పైన ప్రీతి పెట్టుకోవాలి. నిస్వార్థ ప్యార్ సే లవలీన్ రహో. నిస్వార్థ ప్రీతిలో లవలీన్ అయ్యి ఉండండి. నిస్వార్థ ప్యార్ మే లవలీన్ రహో. అర్థమైందా? ఓం శాంతి. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. सबका भला हम करते चले, सबका भला हम करते चले. हर्षित हो धरा गगन, बस उसका कहना माने. फिर सब कुछ वो ही जाने. बस उसका कहना माने, फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला है जीवन, प्रभु को कर दे अर्पण. जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं. कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं. जहाँ जहाँ कदम पड़ते हैं, साथ साथ वो चलते हैं. कहीं कुछ गलत ना हो जाए, इशारे हमको करते हैं. घर करते हैं अपनी मनमानी, घर करते हैं अपनी मनमानी. बढ़े फिर उलझन, बस उसका कहना माने. फिर सब कुछ वो ही जाने. प्रभु से मिला ये जीवन, प्रभु को कर दे अर्पण. शुभ
सब कुछ वो ही जाने।